నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. మరొకసారి జిల్లా కోర్టు నుంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. జూనియర్ అసిస్టెంట్ పోస్టులుగా నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి. మరి ఈ నోటిఫికేషన్‌కి ఎలా అప్లై చేసుకోవాలి? ఎవరెవరు అప్లై చేసుకోవాలి? ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి? సాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి? ఇలా ప్రతి ఒక్కటి కూడా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్‌గా చూస్తే డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోకుండా ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూసేద్దాం. అంతకన్నా ముందు ఎవరైతే జాబ్స్ కోసం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో సో వారు మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవి వచ్చినా కూడా వెంటనే షేర్ చేయడానికి అయితే ఉంటుంది. సో ఎవరైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. జిల్లా న్యాయ సంస్థల విభాగంలో మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్గా మనకి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 18th అంటే జూన్ 18th లాస్ట్ అనమాట. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు అండి. ఏదైనా సంస్థ నుంచి ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ లేదా లాలో డిగ్రీ పాస్ అయి ఉండాలన్నమాట. అలాగే 18 to 34 years ఏజ్ లిమిట్ అనమాట. ఇంకా ఈ నోటిఫికేషన్లో ఓఎంఆర్ ఆధారిత పరీక్షలో ఉంటుందన్నమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే ఎంపిక అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకి ఇది స్టార్టింగ్ వచ్చేసరికి మే 18th నుంచి అయితే స్టార్ట్ అయిందనమాట అప్లికేషన్. ఇంకా చాలా డేస్ అయితే టైం ఉంది. మనకి జూన్ 18th వరకు కూడా టైం ఉంది. ఆ లోపల వెంటనే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో ఇది ఒక మంచి అవకాశమే కాబట్టి సో ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలన్నమాట. ఇది 18th 6th ఈవినింగ్ 5 వరకు కూడా టైం ఉంటుంది. ఆ లోపల రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా మాత్రమే ఈ క్రిందున్న చిరునామాకి అయితే పంపించాలి. ఏ దరఖాస్తు కూడా నేరుగా స్వీకరించకూడదు. అంటే మీరు వెళ్ళి ఇవ్వడం అలా చేయకూడదు. పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలన్నమాట. దరఖాస్తు కవర్పై జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు అని ఉండాలన్నమాట. ఎందుకంటే ఇందులో ఈ నోటిఫికేషన్లో మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ మాత్రమే ఉంది కాబట్టి కవర్పై జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారు కాబట్టి కవర్పై మెన్షన్ చేసి ఉండాలి. ఇంకా సంస్థ యొక్క ఓవర్వ్యూ చూసేద్దాం. అలాగే ఏ అడ్రస్కి పంపించాలి, అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి, ఈ డీటెయిల్స్ కూడా చూసేద్దామండి. సో అందుకన్నా ముందు సంస్థ పేరు వచ్చేసరికి జిల్లా న్యాయ సేవల అథారిటీ న్యాయ సేవా సదన్లో జాబ్స్ అనమాట. అందులో పోస్టులు వచ్చేసరికి మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. సో మొత్తం పోస్టుల సంఖ్య వచ్చేసరికి ఒకటండి. రిక్రూట్మెంట్ విధానం వచ్చేసరికి కాంట్రాక్ట్ జాబ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 34 years. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి 18,500 అండి. సో అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి మనకి మే 15th నుంచి అయితే స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి జూన్ 18th వరకు టైం ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ మోడ్ వచ్చేసరికి ఇక్కడ మిస్టేక్ పడిందండి. ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ అధికారిక వెబ్సైట్ లింక్ అయితే చూసారు కదా, siddipet.d.courts.government.in అని. సో అది మీరు యాజ్ ఇట్ ఈస్ క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనకి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా వస్తుంది అనమాట. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. మనకి ఇందులో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి కదా, సో దానికి సంబంధించిన విద్యార్హతలు చూడండి. భారతదేశంలోని విశ్వవిద్యాలయం నుంచి ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ లేదా అంటే మీరు ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కొంచెం ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అభ్యర్థులు ఏ జిల్లాల్లో నియమించబడతారో ఆ జిల్లా యొక్క భాష లేదా భాషలపై తగినంత పరిజ్ఞానం లేకపోతే వారు అర్హులైతే కారనమాట. అంటే మీ యొక్క లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ శాలరీ చూడండి 18,500 వరకు కూడా ఉంటుందన్నమాట. అండ్ ఏజ్ లిమిట్ చూడండి September 1st 2026 నాటికి 18 to 34 years వచ్చి ఉండాలన్నమాట. అంటే మనకి ఆ డేట్ కల్లా మనకి కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. 1st September నాటికి మనకి 18 to 34 years కంప్లీట్ అయ్యి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వయో సడలింపు కూడా వర్తిస్తుంది. అంటే మనకి SC ST కేటగిరీస్ వాళ్ళకి అయితే 5 years అంటే
4 కదా. ఈ కేటగిరీస్ వాళ్ళకి 39 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దివ్యాంగులకి అయితే 10 ఇయర్స్ అంటే 44 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ఫీ చూడండి, ఓసీ మరియు బీసీ వర్గాలకు చెందిన దరఖాస్తుదారులు పరీక్ష ఫీ వచ్చేసరికి 800 అనమాట. అండ్ నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకైతే 400 అనమాట. ఈ ఎగ్జామ్ ఫీ వచ్చేసరికి సిద్దిపేటలో చెల్లించాలి. సో ఇక్కడ కార్యదర్శి జిల్లా న్యాయ సేవల ప్రాధికారి సంస్థ సిద్దిపేట పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో మాత్రమే చెల్లించాలన్నమాట. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూడండి, ఎంపిక విధానం వచ్చేసరికి సో అభ్యర్థులకు పరీక్ష అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాదండి, ఓఎంఆర్ షీట్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వైవాలో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెలెక్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా అయితే మనకి ఫైనల్ సెలెక్షన్ అయితే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ 2 లేదా అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులకు ఈక్వల్ మార్క్స్ వచ్చినట్లయితే ఏజ్ లిమిట్ చూస్తారు. అలాగే వాళ్ళు మిడిల్ క్లాసా లేదా ఇలా చూస్తారనమాట. ఇలా చూసి అయితే మనల్ని సెలెక్షన్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూడండి. దరఖాస్తు వచ్చేసరికి మనకి 18 నుంచి స్టార్ట్ అయింది కదా. అండ్ జూన్ 18th వరకు మాత్రమే టైం ఉంది. రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా మాత్రమే పంపించాలన్నమాట. సో నేరుగా అయితే పంపించకూడదు. అది కూడా కవర్పై జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కు దరఖాస్తు అని అయితే ఉండాలన్నమాట. ఇంకా ఫైనల్గా అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ అయితే చూసేయండి. ఇందులో అడ్రస్ కూడా నేను రౌండప్ చేస్తాను, చూసేయండి. సో మీ యొక్క అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ ఇచ్చిన అడ్రస్ చూసారు కదా, చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ న్యాయ సేవ సదర్న్ డిస్ట్రిక్ట్ సిద్దిపేట అని ఉంది కదా. సో ఇక్కడ ఇచ్చిన ఈ అడ్రస్కి అయితే పంపించేయాలన్నమాట. సో ఇంతకుముందు స్టార్టింగ్లో మీకు ఒక వెబ్సైట్ లింక్ అయితే చూపించాను కదా. సో అది క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. దాని ద్వారా మీరు అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళినా అప్లికేషన్ డౌన్లోడ్ చేసి అయితే ఇస్తారు. అప్లికేషన్లో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయాలన్నమాట. అండ్ పోస్ట్ నేము, మీ యొక్క ఏజ్ లిమిట్ ఎంత, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇలా ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా ఎటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ లేకుండా కరెక్ట్గా ఫిల్అప్ చేయాలన్నమాట, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా. సో ఫిల్అప్ చేసి హాఫ్ సైజ్ ఫోటో, అంటే రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో, అలాగే ఫైనల్గా మీ యొక్క సిగ్నేచర్ చేసేసి సో ఆ అప్లికేషన్కి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్, ఆధార్, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని కూడా ఈ కాపీస్ అన్నిటిని కూడా అటాచ్ చేసి సో నేను స్టార్టింగ్లో నోటిఫికేషన్లో చూపించాను కదా, ఆ ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించాలన్నమాట. ఇది కూడా డైరెక్ట్గా కాదు, పోస్ట్ ద్వారా అయితే పంపించాలి. సో ఇదన్నమాట జిల్లా కోర్టుకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇందులో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. సో మర్చిపోద్దండి, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదు, మనకి జూన్ 18th వరకు మాత్రమే టైం ఉంది కాబట్టి సో వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో ఇలాంటి మంచి నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. అండ్ ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అయితే కామెంట్ చేసేయండి. ఎందుకంటే ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ రాగానే వెంటనే షేర్ చేయడానికి అయితే ఉంటుంది. సో ఇదన్నమాట జిల్లా కోర్టు నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇవన్నమాట. అప్లికేషన్ చూసారు కదా, ఇలా అయితే ఉంటుంది అప్లికేషన్ అయితే. ఇందులో అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా మీరే ఫిల్అప్ చేయండి, లేదంటే నెట్ సెంటర్కి వెళ్ళి సో అక్కడ ఫిల్అప్ చేసినా ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇదన్నమాట, మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దామండి. అండ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఎంతో కొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.